వెల్కమ్ టు ది లియో. ఇటీవల డిఎస్సి మీద చాలా మంది అభ్యర్థుల్లో అనేక మందిలో అపోహలు ఉన్నాయి. ప్రభుత్వం తమకేదో అన్యాయం చేసిందనే భ్రమలో చాలా మంది ఉన్నారు. సో ఎందుకు ఈ విధానం వచ్చిందంటే వర్టికల్ హారిజంటల్ రెండు విధానాలు ఈసారి ఇంప్లిమెంట్ చేశారు. బేసిక్గా వర్టికల్ విధానం అనేది క్యాస్ట్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వారికి మట్టికి వర్టికల్ వర్తిస్తుంది. ఇక హారిజంటల్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఉమెన్కి వర్తిస్తుంది, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వర్తిస్తుంది, దివ్యాంగులకు వర్తిస్తుంది, స్పోర్ట్స్ మ్యాన్కు వర్తిస్తుంది. సో ఈ రెండు మిక్స్ అవటం వల్లే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే వర్టికల్లో మొత్తం ఏ పోస్టు ఎవరికి ఫిల్ చేయాలనేది డైరెక్ట్గా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ క్యాస్ట్లోనే వేరొక డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఫిల్ చేయడం. వేరొక డిపార్ట్మెంట్ అంటే బీసీలోనే ఒక 10 ఫిల్ చేయాలనుకోండి, మొదటి 8 బీసీ ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫిల్ చేయాలనుకోండి, మొదటి 8 బీసీ ఏతోనే ఫిల్ చేస్తారు. మిగిలిన 2 ఏమవుద్దంటే వర్టికల్ విధానంలోకి వచ్చేటప్పటికి అందులో ఉమెన్ రావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ రావచ్చు, లేదా స్పోర్ట్స్ మ్యాన్ రావచ్చు, లేదా దివ్యాంగులు రావచ్చు. సో ఎవరు వచ్చారో వారితో మిగిలిన 2 పోస్టులు ఫిల్ చేస్తారు. ఈ వర్టికల్ అనేది డిసైడింగ్ ముందే, బట్ ఈ హారిజంటల్ అనేది డిసైడింగ్ కాదు. ముందు చెప్పలేం ఎవరు ఎక్కడ వస్తారనేది చెప్పలేం. బట్ కానీ ప్రతి పోస్టు బీసీ, ఇప్పుడు దివ్యాంగులైనా, ఉమెన్ అయినా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, స్పోర్ట్స్ అయినా బీసీఏలో ఫిల్ చేసేటప్పుడు ఆ బీసీఏనే తీసుకువస్తారు. కాకపోతే వాళ్ళు స్పోర్ట్స్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, దివ్యాంగులు కానీ, లేదా ఇంకోటి కానీ అయ్యి ఉంటారు. సో ఈ విధానం చాలా మందికి అర్థం కాదు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి కోనా శశిధర్ కొంచెం సింపుల్ టిప్స్తో చెప్పాడు. ముందు ఒక 1 మినిట్ వీడియోలో ఒక 2 ఉన్నాయి, చాలా స్పష్టంగా అర్థమవుద్ది. అది చూడండి. తర్వాత నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ అంటే ఎస్సీకి 15%, ఎస్టీకి లేదా ఎస్సీ 7% ఉందంటే దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది వర్టికల్ రిజర్వేషన్. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే మహిళలకి స్పెసిఫిక్ గా ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి, ఈ పాయింట్ మహిళలకి అని రోస్టర్లోనే ఫిక్స్ చేసేసేవాళ్ళు. అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఈ పలానా పోస్ట్ 4వ పోస్ట్ మహిళకి, 14వ పోస్ట్ మహిళకి, 28వ పోస్ట్ మహిళకి అని క్లియర్ గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్ చెప్పినటువంటి కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అది మారిపోయింది. ఒక డైనమిక్ గా అయిపోతుంది. ఆ డైనమిక్ సిస్టమ్ అర్థం చేసుకోలేక రకరకాలుగా అపోహలు, రకరకాల సందేహాలు పెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. అర్థమైంది కదా. ఒకప్పుడు ఉమెన్కి ఏ పోస్టు ఇస్తారు అనేది స్పెసిఫిక్గా ముందే మెన్షన్ చేసేవాళ్ళు. సో ఆ పోస్ట్లో ఖచ్చితంగా ఉమెన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు. కాబట్టి ఇంతకు ముందు వర్టికల్ విధానం. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇది హారిజంటల్ విధానంలోకి మారింది. నేను ఇందాక చెప్పినట్టుగా క్యాస్ట్లకు మాత్రమే వర్టికల్ వర్తిస్తుంది, మిగిలిన అన్నిటికీ కూడా హారిజంటల్ వర్తిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ మహిళ ఇక్కడ వస్తారు అని ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ 33% మహిళలతో మాత్రం ఫిల్ చేయాలి. సో ఇదే వర్టికల్కి హారిజంటల్కి ఉన్నటువంటి తేడా. దీనికి సంబంధించి మరొక వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో లెట్స్ సే 100 మంది ఎక్కించాలి. లైన్ నుంచొని ఉన్నారు. లైన్ నుంచొని ఉన్నప్పుడు ఈ 100 మందిలో నేను 33 మందిని మహిళలను ఎక్కించాలి. ఈ లైన్లో ఏం చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఎక్కిస్తూ ఉంటాను. ఊహించుకోండి, బస్సులో ఫస్ట్ లెట్స్ సే 66 మందిలో ఆల్రెడీ మహిళలు ఉన్నారనుకోండి, 33 మందిని ఈ లైన్ నేను డిస్టర్బ్ చేయను, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎక్కించాను. కానీ ఫస్ట్ 66 మంది తర్వాత ఎక్కించిన తర్వాత బస్సులో చూస్తే మహిళలు లేరనుకోండి, ఈ లైన్ ఆపేసి ఆ లైన్ లో ఎంత చివర ఉన్న మహిళల్ని ముందుకు తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తాను. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అంటే. ఈ లైన్ లో ఉన్న వాళ్ళు ఇదేంటి అన్యాయం అంటే కుదరదు. ఎందుకంటే రిజర్వేషన్ పద్ధతి అది, సుప్రీంకోర్టు చెప్పిన పద్ధతి అది. దయచేసి అర్థం చేసుకోవాలి. బస్సులో మేము ఎక్కలేకపోయాము అంటే ఎందుకు ఎక్కలేకపోయారు? దీనికి ఒక రిజర్వేషన్ ఉంది. వచ్చిన ఫస్ట్ 66% లో ఆల్రెడీ మహిళలు ఉంటే మీకు ఆపాల్సిన అవసరం లేదు, మీకు వచ్చేస్తుంది. కానీ ఇదే పద్ధతి అందరికీ అప్లై చేసినప్పుడు, సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి. సో విన్నారు కదా, సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పారు. ఒక బస్సులో 100 సీట్లు ఉన్నాయి, 100 మందిని ఎక్కించాలి. సో మనం అంటే అందులో 100 మందిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ రావాలి బేసిక్గా. సరే, కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా ఉమెన్ వరకు మనం తీసుకుందాం. అంటే 33% మంది ఉమెన్ ఎక్కించాలి కాబట్టి 100లో 67 వరకు వరుసగా ఎక్కించేశారు బస్సులో. ఎందుకని
67 వరకు ఇబ్బంది లేదు, మిగిలిన 33 ఆల్రెడీ ఉంది కాబట్టి 67 మందిని ఎక్కించాక ఒకసారి చెక్ చేస్తారు ఇందులో ఎంతమంది ఉమెన్ వచ్చారు, 67 మందిలో లేదా 66 మందిలో ఎంతమంది ఉమెన్ వచ్చారు, 33 మంది ఉమెన్ ఉన్నారా లేదా, 33 మంది ఉమెన్ ఉన్నారు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నారు, ఓపెన్ కేటగిరీలోకి వచ్చేసి ఉన్నారు అనుకుందాం. సో ప్రాబ్లం లేదు, ఉమెన్ని అంత 33 మంది ఉంటే ఈ క్యూ లైన్లో ఎవరైతే నిలబడ్డారో బస్సు ఎక్కడానికి వాళ్ళని 1 by 1 ఆర్డర్ ప్రకారం ఎక్కించుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 67 మందిలో 10 మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు, మిగిలిన 57 మెన్నే ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి మరి రూల్స్ ప్రకారం ఇంకా ఎంతమంది కావాలి, 23 మంది ఉమెన్ కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఆపేసి ముందు 23 మంది ఉమెన్ని ఎక్కిచ్చేస్తారు. వాళ్ళు బస్సు ఎక్కడానికి మొదటి మెట్టు దగ్గర ఉండొచ్చు, 10లో ఉండొచ్చు, మళ్ళీ వరుసగా 100 మంది నిలబడితే 20లో ఉండొచ్చు, 30లో ఉండొచ్చు, లాస్ట్లో ఇంకో ఉమెన్ 100లో ఉండొచ్చు. సో ఒక ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరిని ఉమెన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా మిగతా వాళ్ళని ఎక్కిచ్చేస్తారు. సో ఇది ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ. సో దీనికి సంబంధించిన మరొక వీడియో కూడా ఉంది స్పోర్ట్స్కి, అది కూడా చూద్దాం. స్పోర్ట్స్ పాలసీలో లేకపోతే డిజబిలిటీ కోటాలో సార్ చెప్పిన దాన్ని మళ్ళీ 2 నిమిషాలు నేను 2 ముక్కలు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకటి, ఇన్నైతే మనము స్పోర్ట్స్ కోటాలో నింపాలనుకుంటున్నామో అన్ని పోస్టులకి ఒక్కొక్కటి ఒక రోస్టర్ పాయింట్ ఉంటుంది. అంటే సపోజ్ నేను ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ది ఇదివరకు ఏ పాయింట్ దగ్గర ఆగింది, ఇప్పుడు ఏ పాయింట్ వరకు వస్తుంది అన్న సమాచారం మాత్రమే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా అన్ని స్పోర్ట్స్ సీట్స్ ఏదైతే ఫిలప్ చేయాలో 420 ఫిలప్ చేద్దాం అనుకున్నాము, 372 వరకు ఫిలప్ చేశాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు నోటిఫికేషన్ పిలిచారు. పిలిచినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఏ కేటగిరీ కింద వస్తారో మనకు తెలియదు. వర్టికల్ కి హారిజాంటల్ కి ఇదే తేడా. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాడు, ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళని రావచ్చు, ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. సపోజ్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను బీసీ, నాకున్న బీసీ కోటాలోనే తీసుకెళ్ళి కూర్చోబెడతాను. సపోజ్ నేను ఓసీ, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుని, నన్ను తీసుకెళ్లి ఓసీ దాంట్లో కూర్చోబెట్టాలి, అంతేగాని సెపరేట్ పాయింట్ ఇవ్వడం ఉండదు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్ కి వర్టికల్ కి ఉన్న తేడా. అర్థమైంది కదా. స్పోర్ట్స్ కోటా విషయానికి వచ్చేటప్పటికి ఒకప్పుడు క్లారిటీగా చెప్పేసేవాడు, ఈ పోస్టు స్పోర్ట్స్ కోటాలో ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓసీకి, పలానా 30వ పోస్టు బీసీబీకి, పలానా 70వ పోస్టు ఎస్సీకి, ఎస్టీకి, ఇలాగా గతంలో చెప్పేసేవాళ్ళు. బట్ ఈ హారిజాంటల్ వచ్చిన తర్వాత అలా చెప్పటానికి లేదు. అలాగే రోస్టర్ కూడా గత డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు ఎక్కడైతే రోస్టర్ ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆ రోస్టర్ అనేది మాత్రం స్పోర్ట్స్ శాప్కి ఈ పాఠశాల విద్యాశాఖ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఆగిన రోస్టర్ నెక్స్ట్ డిఎస్సికి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుద్ది. రోస్టర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. సో రోస్టర్ కంటిన్యూ అవుద్ది. అంటే గతంలో ఈ పర్సన్కి అని ముందే స్పోర్ట్స్ కోటాని చెప్పేవాళ్ళు, అతని క్యాస్ట్ని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అలా చెప్పటానికి అవకాశం లేదు. సో అదే ఆయన చెప్పింది. అలాగే మళ్ళీ ఫిల్ చేయటం కూడా ఆ క్యాస్ట్ స్పోర్ట్స్ పర్సన్నే తీసుకొచ్చి ఆ క్యాస్ట్లో ఫిల్ చేస్తారు తప్ప వేరొక స్పోర్ట్స్ పర్సన్ని తీసుకొచ్చి అక్కడ ఫిల్ చేయరు. నేను మీకు అర్థం అవడానికి చిన్నగా ఒకసారి చెప్తాను, వివరంగా చెప్తాను, ఒకసారి చూడండి. బేసిక్గా ఇప్పుడు మనం 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. సాధారణంగా రిజర్వేషన్ వచ్చేటప్పటికి ఓసీకి రిజర్వేషన్ ఉంది. వర్టికల్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఓసీ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీ ఉంది, బీసీఏ ఉంది, మళ్ళీ బీసీబీ ఉంది, సి ఉంది, డి ఉంది, అలాగా ఈ వరకు ఉంది. సరే మిగతా అన్ని పక్కన పెట్టి బీసీఏ వరకు తీసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం 100 పోస్టుల్లో బేసిక్గా ఇక్కడికి వచ్చేటప్పటికి 40 ఓపెన్లో ఉంటాయి, 40 పోస్టులు ఓపెన్లో ఉంటాయి. సో ఇక్కడ 40 పోస్టుల వరకు ఓపెన్లోనే ఉంటాయి. ఇక్కడ ఎస్సీలకు ఒక 15% పోస్టులు ఉంటాయి. సో ఎస్సీలకు 15% ఫిల్ చేయాలి. అలాగే ఎస్టీలకు ఒక 6% ఉంది. సో ఎస్టీలకు ఒక 6% ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అలాగే బీసీ అన్ని బీసీలు అందరికీ కలిపి ఒక 29% వరకు ఉంది. అంటే అన్ని బీసీఏ నుంచి ఈ వరకు అందరికి కలిపి 27% ఉంది. సో ఇక్కడ ఇది మొత్తం కూడా వర్టికల్ విధానం, నిలువుగా ఉన్నాయి మొత్తం కూడా వర్టికల్ విధానం. సో ఇవి ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇందులో ఇక్కడ ఉమెన్ రావాలి, ఉమెన్ ఉన్నారు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు ఉన్నారు, అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా ఇక్కడ యాడ్ అవుతారు. సో ఎలా యాడ్ అవుతారంటే వీళ్ళు ఈ విధంగా యాడ్ అవుతారు. సో ఈ విధంగా యాడ్ అవుతారు. అంటే ఇది మనం పొడిగించేసామనుకోండి, వీళ్ళు అడ్డంగా యాడ్ అవుతారు వచ్చేసి.
ఇప్పుడు వీళ్ళు ఎలాగ యాడ్ అవుతారంటే ఇలా అడ్డంగా యాడ్ అవుతారు వచ్చేసి. సో ఇలా అడ్డంగా యాడ్ అవుతారు వచ్చేసి. సో ఇది ఉమెన్, అలాగే ఎక్స్ సర్వీసు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్. సో ఇవన్నీ చూడండి అన్ని క్యాస్ట్లకి వర్తిస్తాయి. అంటే మనం ఈ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇలా వరకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో కొన్ని పోస్టులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకుందాం. ఎస్సీలో ఒక 15 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 15 పోస్టుల్లో ఒక 11 పోస్టుల వరకు లేదా 12 పోస్టుల వరకు ఏం చేస్తారంటే ఆ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తారు వాళ్ళు. సో ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఇక్కడ వరకు వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోస్టర్ ప్రకారం స్పోర్ట్స్ కోటా ఇక్కడ ఉమెన్కి 33% రావాలి. సో అంటే ఈ ఎస్సీలో ఉన్నటువంటి 15 పోస్టుల్లో ఉమెన్కి 33% ఖచ్చితంగా రావాలి. అదే 10 పోస్టులకు 3 అంటే 5 పోస్టులకు 2, సుమారు ఒక 5 పోస్టుల వరకు ఉమెన్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఉమెన్కి 5 పోస్టులు రావాలి. అది ఫిల్ చేయాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% ఉంటుంది. ఇక్కడ ఉమెన్కి మనం 33% ఉమెన్కి ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% ఉంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 4% ఉంది, స్పోర్ట్స్కి 3% ఉంది. సో ఖచ్చితంగా వీటిని కూడా మనం పాటించాలి. ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని పాటించుకుంటూ మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఏమనుకుంటారంటే ఎస్సీలో మొత్తం 15 పోస్టులు ఉన్నాయి కదా, నాకు 15 పోస్టులు మా రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సి వస్తే 10 పోస్టులో 11 పోస్టులో ఫిల్ చేసిన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసారు అనుకుంటారు. వేరే వాళ్ళు కూడా ఎవరు వస్తారో తెలుసా? ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ అనుకోండి, ఉమెన్తోనే ఫిల్ చేయాలి అక్కడ. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, ఈ ఎస్సీ ఎక్స్ సర్వీస్ మ్యాన్తోనే ఇక్కడ ఫిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చింది అనుకోండి, ఆ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్తోనే ఇక్కడ ఫిల్ చేస్తారు. స్పోర్ట్స్ కోటా వచ్చింది అనుకోండి, ఆ ఎస్సీ స్పోర్ట్స్ కోటా వ్యక్తితోనే దీన్ని ఫిల్ చేస్తారు. అంటే వీటిలో వేరే వ్యక్తులు వచ్చి దూరటానికి లేదు. సేమ్ క్యాస్ట్లోనే వీళ్ళు మారుతారు. వీళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు? ఉమెన్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. సో వీళ్ళ మధ్యలోకి వచ్చారు. సేమ్ ఇదే విధానం ఇతర వాటిలో కూడా కొనసాగుద్ది. ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, బీసీఏ కూడా అంతే. బీసీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నవీన్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం. నవీన్ అనే వ్యక్తికి సంబంధించి 7వ వ్యక్తి అయితే 5 పోస్టులేమో ప్రయారిటీ ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వచ్చారు. అది 114తో క్లోజ్ అయిపోయింది. అతని ర్యాంకు 123. అంటే ఒక 1, 2, 3, 4, 5 పోస్టులు అనుకుందాం. ఇది మొత్తం కలిపి ఒక పోస్ట్ అనుకుందాం, 5 పోస్టులు అనుకుందాం. సో మిగిలిన 2 పోస్టులు ఏం చేశారంటే రిజర్వేషన్ కోటాలో అది ఉమెన్కో ఎక్స్ సర్వీస్ మ్యాన్కో ఇంకొకరికో వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు? బీసీఏ, ఆ వ్యక్తి యాక్చువల్లీ బీసీడీ అనుకుంటా, ఇది బీసీడీఏ అనుకోండి. సో బీసీడీతో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక పోస్ట్ ఫిల్ చేయాలి కాబట్టి బీసీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఫిల్ చేశారు. ఇది 6వ పోస్ట్ అయింది. ఇంకో పోస్టు స్పోర్ట్స్ కోటాలో వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? బీసీడీ స్పోర్ట్స్ కోటా మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఫిల్ చేశారు. అంటే మొత్తం బీసీడీతోనే ఫిల్ అయినాయి. కాకపోతే 5 పోస్టుల మట్టుకి ర్యాంక్ ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లో వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ప్రకారం ఫిల్ చేశారు. బట్ 2 పోస్టులు మాత్రం ఈ హారిజంటల్ విధానంలో వచ్చిన వాళ్ళతో ఫిల్ చేశారు. కానీ ఎక్కడా క్యాస్ట్ అనేది మారలేదు. సో ఇదే విధానం అన్ని క్యాస్ట్లకు వర్తిస్తుంది. ఎస్టీ అయినా, బీసీ అయినా, ఏ అయినా, బి అయినా, సి అయినా, డి అయినా అదే విధానం వర్తి. సో ఇవి పర్సంటేజ్లు. అంటే ఇక్కడ ఎలా అయితే వీళ్ళ పర్సంటేజ్ని మేనేజ్ చేశారో అలాగే ఈ హారిజంటల్ విధానంలో కూడా వీళ్ళ పర్సంటేజ్లు మేనేజ్ చేసుకుంటూ రావాలి. ఇందాక ఆయన చెప్పింది అదే. ఇంకోటి కూడా చూడండి. మొత్తంగా ఒక బస్సు ఉంది. ఇందాక ఆయన చెప్పారు చూడండి, మొత్తంగా ఒక బస్సు ఉంది. బస్సు ఎక్కాలి, వరుసగా నిలబడ్డారు అందరూ అనుకుందాం. సో ఇందులో 100 సీట్లు ఉన్నాయి. సో ఒక 66% మంది ఎక్కేశారు. అంటే ఒక 66% మంది ఎక్కేశారు, లేదా 67% మంది ఎక్కేశారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆపి లెక్కేస్తారు. ఇందులో ఈ 66 మందిలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు? 33 మంది ఉమెన్ ఉండుంటే, 66లో సగం మంది 33 మంది ఉమెన్ ఉండుంటే ఇంకేం చేస్తారంటే రైట్ వరుసగా ప్రయారిటీ ఆర్డర్లో ఎక్కిచ్చేస్తారు. ఎవరైతే క్యూలో నిలబడ్డారో, అంటే ర్యాంకులు ఎవరైతే వరుసలో ఉన్నాయో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఉమెన్ లేరు, 63% ఉమెన్ లేరు అనుకోండి. ఈ 33% ఉమెన్ ఇందులో గాన బస్ ఎక్కిన వాళ్ళ గాన లేరు అనుకోండి. మరి సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం 33% ఫిల్ చేయాలి కదా ఖచ్చితంగా. అప్పుడు ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 20 మందే ఉన్నారు. 66లో 20 మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు అనుకుందాం. అంటే ఇంకా ఎంతమంది ఉమెన్ కావాలి? 13 మంది ఉమెన్ కావాలి. 13 మంది ఉమెన్ వస్తే అప్పుడు మనం 33% ఫిల్ చేసినట్టు అవుద్ది. అప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఉమెన్ ఎక్కడున్నారో ఎతుకుతారు.
ఇందులో మొదటి వ్యక్తి ఉమెన్, ఓకే రైట్ ఎక్కాయి. తర్వాత ఎక్కడో 4వ వ్యక్తి ఉమెన్, ఓకే రైట్ ఎక్కాయి. 10వ వ్యక్తి ఉమెన్, 20వ వ్యక్తి ఉమెన్, లేకపోతే 50వ వ్యక్తి ఉమెన్. సో ఈ ర్యాంకుల్లో ఎక్కడ ఉమెన్ ఉన్నారో తీసుకొచ్చేసి ఆ 13 కూడా యాడ్ చేసి మొత్తం 33 చేస్తారు. 33 అయిన తర్వాత మిగిలిన వాళ్ళని యాజ్ యూజువల్గా ఎక్కిచ్చేస్తారు. సో ఇందాక ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అదే. అంటే రిజర్వేషన్ అంటే ఏంటంటే ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే. అంటే స్పోర్ట్స్కి 3% ఫిల్ చేయాల్సిందే, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2% ఫిల్ చేయాల్సిందే, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 4% ఫిల్ చేయాల్సిందే, ఇంకోటి ఉమెన్కి 33% ఫిల్ చేయాల్సిందే. అంటే ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. సో ఇదే రిజర్వేషన్. వీళ్ళేమనుకుంటారంటే 66 మంది ఎక్కేసిన తర్వాత అది ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోద్ది. వీళ్ళేమనుకుంటారంటే అదేంటి మమ్మల్ని ఆపి కింద వాళ్ళని ఎక్కిస్తున్నారు ఏంటి, ఎందుకు ఎక్కిస్తున్నారు అంటే రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన ఉమెన్ రాలేదు కాబట్టి ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ చాలామందికి వచ్చిన ప్రాబ్లం అదే, వాళ్ళకి తెలియట్లేదు చాలామంది. అదేంటి నేను ప్రయారిటీ ఆర్డర్లో వాళ్ళ తర్వాత నేను కదా రావాలి, నన్ను ఎందుకు ఆపారు అంటే ఎందుకు ఆపుతారు. సో చిన్న ఎగ్జాంపుల్, అంటే సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది నేను ఇందాక చెప్పింది కూడా అదే. ఆయా క్యాస్ట్ రిజర్వేషన్లో అది మనం చెప్పలేం. నేను ఇందాకే చెప్పాను, వర్టికల్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, హారిజెంటల్ అనేది ఫిక్స్డ్ ఉండదు. అది ఎక్కడ వస్తుంది అనేది మనం చెప్పలేం. ఉమెన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎక్కడ వస్తుంది అనేది ముందు చెప్పలేం. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయా ప్లేస్ని ఆ క్యాస్ట్ వ్యక్తితో ఆయా రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేస్తారు తప్ప వేరొక వ్యక్తిని రారు. అంటే క్యాస్ట్ ఎక్కడా మారదు, పైనుంచి కింద వరకు అందరూ ఎస్సీలేనే ఉంటారు లేదా బీసీలే ఉంటారు. బట్ ప్రయారిటీ ఆర్డర్ వరకు కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఉంటారు. ఆ తర్వాత మారిపోయి వీళ్ళు వస్తారు. సో ఇది నిన్న ఆయన కోన శ్రీధర్ గారు చెప్పింది. అంటే ఇప్పటి వరకు కొంత మీకు అర్థమై ఉంటుంది. అంటే బేసిక్గా ఒకేసారి అర్థం కాదు, ఇంతకు ముందు తెలియకపోవడం వల్ల. ఒకటి బండ గుర్తు పెట్టుకోండి, వర్టికల్ అనేది కేవలం క్యాస్ట్లకు మాత్రమే ఉంటుంది. అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటు ఈడబ్ల్యూఎస్కు కూడా వర్టికల్ విధానంలోనే ఫిల్ చేస్తారు. బట్ హారిజాంటల్ అనేది 4 విభాగాలకు ఫిల్ చేస్తారు. ఉమెన్కి 33% ఫిల్ చేయాలి, అలాగే స్పోర్ట్స్ కోటా 3% ఫిల్ చేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2% ఫిల్ చేయాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 4% ఫిల్ చేయాలి. సో అలా ఫిల్ చేయాల్సిందే. సో ఇదే హారిజాంటల్ విధానం. గతంలో ఏ పోస్టు ఎవరికి అనేది ముందే చెప్పేసేవాళ్ళు కాబట్టి అసలు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు హారిజాంటల్ విధానంలో చెప్పటానికి లేదు. ఆ విధానం వల్లే ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.